నా ఇల్లు అంతా డ్రగ్స్ మయం అన్నాడు, రకరకాలు చెప్పాడు. అందులో ప్రధానంగా తను 2 ఆరోపణలు చేశాడు. ఒకటి మస్తాన్ సాయి తోటి ఈమె నాతోనే కాదు అతనితో కూడా రిలేషన్షిప్ లో ఉందని చెప్పడం, ఇంకొకటి ఆమె డ్రగ్ అడిక్ట్, డ్రగ్ పెడ్లర్ అన్నట్టుగా కూడా మాట్లాడాడు. అందు గురించి నేను దూరం అయ్యానన్నట్టు అతను చెప్పాడు. ఇప్పుడు అమ్మాయి మీద నమోదైన 2 కేసులో వరలక్ష్మి టిఫిన్ సెంటర్ కేసులో అమ్మాయిని ఏలవరంగా పెట్టారండి. 1 గ్రామ్ కొకేన్ ఈ అమ్మాయి కొన్నది అన్నట్టు, ఏ మోడ్ ఆఫ్ పేమెంట్ లో కొన్నదో ఏం కొన్నదో దాంట్లో ఛార్జ్ షీట్లు కూడా రాయలేదండి. 2వ కేసులో ఈ అమ్మాయిని అరెస్ట్ చేశారండి. అరెస్ట్ చేసినప్పుడు ఫస్ట్ కేసు పెండింగ్ ఉన్నది కదా, ఇన్వెస్టిగేషన్ సహకరించలేదని మేము తీసుకెళ్లగా, కోకాపేటలో రోడ్డు మీదకి తిరుగుతున్న అమ్మాయిని తీసుకెళ్లగా సీనియర్ రైల్వే స్టేషన్ లాక్కెళ్ళారండి. ఆ ప్రూఫ్స్ కూడా తీసుకెళ్లగా 4 గ్రాములు ఎంఐ దొరికింది అని చెప్పి మెత్త సీజ్ చేసి పెట్టారండి. ఓకే, అంటే మొత్తానికి ఇదివరకు పోలీసులు ఈ అమ్మాయిని టార్గెట్ చేశారుగా. మాలవి మల్హోత్రాది పిల్ల గొడవ జరిగిన 8 నెలల్లో ఈ పిల్ల జీవితం వాళ్ళ బళ్ళు వాళ్ళ అయిపోయినాయి. ఓకే, సో ఆ ఉదంతం మీద ఇద్దరికి గొడవ పెచ్చు పిల్లింది అనమాట. ఈ అమ్మాయి జైల్లోంచి బయటికి రాగానే నీలాంటి వాడి వల్ల అది నన్ను ఎలా చేసింది అలా టార్గెట్ చేస్తుంది అని ఇద్దరు చాటింగ్ చేసుకుంటా ఉంటే మనోడు టైంలో విసిగిపోయి, సరే ఇప్పుడు ఇవన్నీ ఎందుకు, నువ్వు నాకు విడాకులు సంతకం పెడతానంటే చెప్పి నేను కూడా సంతకం పెడతా, నీకు ఇల్లు ఇస్తా, నీకు ఆస్తి ఇస్తా అని చెప్పి అమ్మాయిని లూరు చేశాడు. అన్నేళ్ళు ఉండి అవతో కొత్త దానికోసం నన్ను ఇలా చేస్తావు అనేటువంటి ఆ సఫరింగ్ తీసుకోలేక మల్హోత్రా అంతు చూస్తాను అని చెప్పి ఆ పిల్లకి కోపంగా ఫోన్ చేస్తే ఆ పిల్ల రివర్స్లో ఈ పిల్లకి వార్నింగ్ ఇచ్చి వాళ్ళ తమ్ముడితో వార్నింగ్ ఇప్పించేసరికి ఈ పిల్ల తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించింది. తర్వాత జరిగిన ఉదంతం మీ అందరికీ విదితం. ఓకే, సో మొత్తానికి అంటే ఈ అమ్మాయికి ఈ విషయంలో అంటే ఆ అమ్మాయి ఏం ఏం చెప్పింది మీకు అసలు? అప్పుడు అమ్మాయి ఫస్ట్లో వచ్చినప్పుడు కూడా అన్న ఏదో రకంగా కలపండి అంటే ఇండస్ట్రీలో 2-3 పెద్దలు ఫోన్ చేసేవాడిని. ఓకే, వాళ్ళు కూడా అతనితో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటే మనోడు కాస్త చాలా రెక్లెస్గా ఉన్నాడు. ఎవరితో ఎమికబుల్గా సాల్వ్ చేసుకున్నట్టు కనపడలేదు. ఇప్పుడు ఏదో కాపురం చేసుకుంటాం జరిగిపోయింది అంటా ఉంటాను. ఇప్పుడు ఈగో సెంట్రిక్గా ఉన్నవాడు నా తప్పు వల్ల ఇదంతా అలరైంది కదా అనుకోడు కదా. ఈగో సెంట్రిక్గా ఉన్నవాడు ఆలోచన ఎలా ఉంటుంది, నన్ను అల్లరి చేస్తావు నువ్వు అది మన కెమెరా ముందుకు వచ్చి చెప్తున్నాడు కదా సార్. మొన్నటిదాకా లెక్క నా గురించి బయటకు వచ్చి అంటే నువ్వు కొట్టినా, నువ్వు తిట్టినా, నువ్వు అభాషణలు చేయించినా, మిస్క్యారేజీలు జరిగినా నువ్వు వద్దు అనుకున్నప్పుడు ఆ అమ్మాయి సైలెంట్ అయిపోవాలి తప్ప నీ రెప్యుటేషన్ మీదకి వస్తుంది అంటే నీ ఈగో వస్తుంది తప్ప ఎంతకాలం అమ్మాయితో ఉన్నటువంటి ప్రేమ అనురాగం గుర్తురాదు. ఇక్కడ అదే ప్లే చేస్తుంది అంతే కదా సార్. ఇప్పుడు అతను మీడియా ముందుకు వచ్చి ఏమన్నాడండి, ఇంతకాలం ఒక లెక్క, ఇప్పుడు నా గురించి మీడియా ముందు అరే నువ్వు వదిలేసి నువ్వు పట్టించుకోకుండా నువ్వు పెట్టిన కుక్కలకు కూడా నువ్వు తిండి పెట్టకుండా ఆ పిల్లకి పోషణ కూడా నువ్వు చూడకుండా ఎవరితో నీ ఇష్టారాజ్యం కింద తిరుగుతున్నావు అనేటువంటిది పోనీ అనుమానం కాకుండా ఆడి స్విగ్గీ పర్చేజెస్ అన్ని పిల్లకి జీమెయిల్ నోటిఫికేషన్స్ వస్తుంటే ఎంత నార్సిస్టిక్గా అసలు నువ్వు నేను కొడితే కొట్టించుకోవాలి, గిలితే గిలించుకోవాలంటే ఎలా కుదురుద్దండి? ఇప్పుడున్న ఈ సమాజంలో ఒకప్పుడు చెల్లుబాటు అయిపోయినాయేమో కానీ ఒకప్పుడు కూడా అవ్వలేదు సార్. మన అమ్మమ్మల టైంలో కూడా పెద్ద మనుషులు పెట్టి బ్రెయిన్ వాష్ చేసి ఊర్లో వెళ్ళేసినంత పని చేసేవారండి. ఇప్పుడు అలాంటి వ్యవస్థ లేదు, చిన్న ఫ్యామిలీస్ అయిపోయినాయి కాబట్టి పోలీస్ స్టేషన్లో ఆశ్రయించాలి, మీడియానే ఆశ్రయించాలి. నీ అంతటి నువ్వే వచ్చి మీడియాలో ఫేక్ కేసు వచ్చింది కాబట్టి నేను వదిలేస్తున్నాను నా పిల్లకి చెప్తే మరి ఆ పిల్ల కేసు ఫేక్ అని నిరూపించుకోవడానికి మీడియా దగ్గరికి వెళ్ళాలిగా. నింద ఎత్తే నింద ఎంచుకున్న అమ్మాయి మీడియా ముందుకు వస్తే కొంతమంది అట్టించి సోదరులు తప్పు వచ్చేస్తుంది, ఆ అమ్మాయి లాయర్ల దగ్గరికి వెళ్తే తప్పు వచ్చేస్తుంది, పోలీస్ స్టేషన్కి వెళ్తే తప్పు వచ్చేస్తుంది. మరి ఎక్కడికి వెళ్ళాలి? అమ్మాయి కాబట్టి లేదా మర్డర్ చేయాలా పిల్ల? ఏం చేయాలి? రెమెడీ చెప్పండి. ఆమెను రేపు నుంచే మీడియా ముందు కాపేద్దాం, రేపు నుంచే కోర్టు కాపేద్దాం, రెమెడీ చెప్పండి. దుబాయ్ లాట్లో ఉన్నట్టు మర్మంగాలు ఏమన్నా బహిరంగంగా కోచింగ్ చేద్దామా? ఏం చేద్దాం చెప్పండి, రెమెడీ. మీరు రెమెడీ చెప్పండి, రేపు నుంచి అమ్మాయిని రావడం అనిపించేద్దాం టీవీ ముందు. ఓకే, అంటే ఇప్పుడు ఏదైతే 493 అనేది ఏదో ఉందో అది నాన్ బెయిలబుల్ సెక్షన్ అని చెప్పేసి అంటున్నారు, అది ఎంతవరకు నిజం? ఆల్రెడీ అతను రాజతరును బెయిల్కి ముందస్తు బెయిల్ పిటిషన్ అతను చేసుకుంటున్నాడు అని చెప్పేసి అది యాంటిసిపేటరీ ప్రయత్నం చేస్తారనేటువంటి వివరాలు విన్నాం సార్. కోర్టు నుంచి అయితే ఇప్పుడు దాకా మనకి ఏ విధమైనటువంటి నోటీసులు రాలేదు. కొంత ఈ పిల్ల కూడా మధ్య మధ్యలో హత్యలు ఆత్మహత్యలు అంటే ఈ పిల్ల కూడా తయారైంది కాబట్టి ఈ టెన్షన్లే సగం సరిపోతా ఉన్నాయి. ఆ అమ్మాయి కుటుంబ సభ్యులకి కానీ మాకు కానీ సోదరి భావంతో చూస్తున్నాం కాబట్టి. సో ఇవాళ ఎలాగ మా టీం వెళ్ళారు ఇందాక మీ అందరూ ఎదుర్కొంటాం. సాయంత్రం లోపల పోలీసు వాళ్ళు యాక్షన్ ఏం తీసుకుంటారో చూద్దాం. ఇవాళ ప్రెస్ మీట్లు ఏడవడంతా అయింది కాబట్టి. కాకపోతే సోమవారం నాడు రిట్ ఆఫ్ మ్యాండమస్ కింద 226 ఆర్టికల్ ఇన్వోక్ చేస్తూ ఒక డైరెక్షన్ అనేటువంటిది హైకోర్టు నుంచి దీంట్లో జాప్యం చేయకుండా త్వరితగతిన అమ్మాయికి న్యాయం చేయాలన్నట్టుగా ఒక డైరెక్షనల్ ఆర్డర్ అనేటువంటిది సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆఫ్ దట్ నర్సింగ్ జ్యూరిస్టిక్షన్ కానీ అక్కడ ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి కానీ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. ఎందుకని ఇంత పోలీసులు కూడా ఇంత డీల్ ఎందుకు చేశారంటారు? అదే 2 రోజులు అయింది కదా ఎఫ్ఐఆర్ నమోదయ్యి. సాధారణంగా నేను అంతా కూడా బోనాలి హడావుడు ఉంది కాబట్టి ఈ రోజు ఇంకొంచెం స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేసుకుంటారంటే నా అమ్మాయిని ఎస్కార్ట్ చేసి పంపించాం మన టీంతో పాటు. లెట్ us see till Monday.
వాట్ ఎవర్. అంటే కొత్తగా అతని మీద ఇంకేమైనా కొత్త సెక్షన్స్ ఏమన్నా పెట్టి వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు implicate him or frame him into new sections which is not relevant. ఓకే. ఉన్నట్లకి సంబంధించి కోర్టులో వాద ప్రతివాదాలు తెలియజేస్తాం. కోర్టు మార్గదర్శకాలని, పోలీసు వాళ్ళ మార్గదర్శకాలని కూడా మాకున్నటువంటి పరిధిలో సహకరించేటువంటి విధంగా ముందర తీసుకుంటాం. యాక్చువల్గా ఇంకా బలమైన సెక్షన్స్ కింద కేసులు పెట్టవచ్చు, కానీ పెట్టలేదు. 493 కంటే కూడా బలమైనటువంటి కేసులు పెట్టే అవకాశం ఈ కేసులో ఉంది అమ్మాయికి సంబంధించి. కానీ అంత పెట్టలేదని చెప్పేసి కూడా కొంతమంది అట్లా వాదిస్తారు. రమ్మనండి, అట్లా వాదించే న్యాయవాదులు కూడా పోలీస్ స్టేషన్ రమ్మనండి. ఓకే. ఇప్పుడు ఇందులో బిఎన్ఎస్ అనేటువంటిది అట్రాక్ట్ అవ్వదు కదా. జూలై 1కి ముందు జరిగినటువంటి ఉదంతం కాబట్టి ఐపీసీలో తీసుకెళ్లారు. బిఎన్ఎస్ లో ఖచ్చితంగా బలమైన సెక్షన్లు ఉన్నాయి. ఐపీసీలో ఇంకా ఇంపోజ్ చేయడానికి అవకాశం భారత న్యాయ సమితి కొత్త చట్టం ఏదైతే ఉన్నదో దానిలో ఆన్ ద ప్రిటెక్స్ట్ ఆఫ్ మ్యారేజ్ ఆర్ జాబ్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ లూరింగ్ చేసినప్పుడు ఉండేటువంటి సెక్షన్లు ఇంకొంచెం కఠినకరంగా ఉన్నాయి. కాబట్టి 493 కాకుండా అదర్ సెక్షన్స్ ఏమైనా ఉన్నాయని ఎవరైనా న్యాయ నిపుణులు నమ్మితే వారి సలహా మేరకు దాన్ని మేము కోర్టు పరిధిలో నుంచి మళ్ళీ ఒక కోర్టు రిఫర్ కింద కొత్త సెక్షన్లు సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లు యాడ్ చేసేటువంటి విధంగా ప్రయత్నం చేస్తాం. ఒకవేళ కోర్టు బయట ఈ సమస్యకి పరిష్కారం చేయాలని చెప్పేసి వాళ్ళు అనుకుంటే సంతోషం. ఎంతవరకు ఈ అమ్మాయి తరపున ఈ అమ్మాయికి ఎలాంటి న్యాయం అక్కడ? అది వారు తల్లిదండ్రులు వారు ఇద్దరు కూర్చొని మాడుకోవాల్సిన విషయం అండి. అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్స్లో న్యాయవాదులుగా మాకు జోక్యం చేసుకునేటువంటి అవకాశం ఉండదు, జోక్యం చేసుకోకూడదు. అంటే ఇప్పుడు వాళ్ళు అగ్రిమెంట్ అనేది ఏమైనా చేసుకుంటారా? కోర్టు మాట్లాడుకుంటే నీ జోలికి రాను, ఇగో నీ జీవితం ఎంతకాలం పాడైంది కాబట్టి ఇగో నీకు ఎంత నేను భరణం కింద కాంపన్సేషన్ కింద ఇస్తున్నాను, లేదా నేను పెళ్లి చేసుకుంటాను కానీ ఎంత ముందులో మన ఇద్దరి మధ్య ఉండకపోవచ్చు, కాలమే పరిష్కరించాలని కానీ, లేదా అమ్మాయికి ఇంకో పెళ్లి అయ్యేదాకా కూడా మానిటరీగా నేను గార్డియన్ కింద ఉంటానని కానీ వారు ఏం మాట్లాడుకుంటారు? వారి ఇరువురు కుటుంబాలకి ఏది అభ్యంతరకరం ఏది నిరభ్యంతరకరం అనేటువంటిది వారి కుటుంబ నేపథ్యాలు బట్టి కుటుంబ పెద్దలు, చుట్టాలు, ఇరువురు వధూవరులు అయితే అంటామో, లేకపోతే లివిన్లో ఉన్నటువంటి వీరిద్దరిని అంటామో, లేదా పిటిషనర్ అండ్ డిఫెండెంట్ అంటామో, వారిద్దరూ కూడా కూర్చొని మాట్లాడుకోవాల్సినటువంటి అంశం. అంటే దాన్ని ఏమైనా లిఖితపూర్వకంగానే రాసుకుంటారు కదండి, మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటాం, ఎంఓయూ ద్వారా రాసుకుంటారు. కొంతమంది ఎంఓయూలు రిజిస్టర్ కూడా చేయించుకుంటారు లీగల్ శాంటిటీ అనేటువంటిది ఆ డాక్యుమెంట్కి పెంచడం కోసం. సో ఇవన్నీ కాలానుగుణంగా వచ్చేటువంటి మార్పులకు అనుసరంగా ఏం సాగుతుంది, ఏం జరుగుతుంది, లేదు ఈ అమ్మాయి లేదనే ఆ అబ్బాయి వాళ్ళు ఇంకొక అమ్మాయికి ఆ ఇబ్బంది కలగకూడదు అనుకుంటే త్వరితగతిన దీని మీద వాద ప్రతివాదాల స్థాయి వరకు దాన్ని తీసుకొచ్చి ట్రయల్ కండక్ట్ చేసి ఆ అబ్బాయికి శిక్ష పడాల, కన్విక్షన్ పడాలని కోరుకుంటాం. ఆమె అలాగే ఇతను కేవలం మాల్వినే కాదు, గతంలో కూడా ఇంకొకరిని చేశాడని చెప్పేసి కూడా అమ్మాయి చెప్పింది. ఆమె కూడా ఆధారాలు కూడా ఇవ్వడం జరిగింది, కాల్ రికార్డింగ్స్ కూడా పరిశీలించాం. కొంతమంది అబ్బాయి జీవితంలోకి వచ్చి వెళ్ళేటువంటి ఆడపిల్లలు కూడా కొంత శృతి మించి అమ్మాయి విషయంలో జోక్యం చేసుకున్న మాట వాస్తవం. కొంత ఈ అమ్మాయిని ఫోన్ చేసి దుర్భాషలు ఆడేరాళ్ళు అతని మోజులో. ఈ అమ్మాయి కూడా కొంత తట్టుకుంది, కొన్ని ధీటుగా తిరగబడ్డది. సో కర్ణుడి సాగుకి 1000 కారణాలు అన్నట్టుగా వీళ్ళిద్దరూ బంధం చచ్చిపోవడంలో అతని పాత్ర అయితే మాత్రం మనం కాదలనేటువంటి స్థాయిలో నీచంగా ఉన్నమాట వస్తుంది. ఎక్కువగా ఈ అమ్మాయి కొంత ఇంపల్సివ్ ఉంది, కొంత ఈ అమ్మాయి కూడా స్పీడ్ బిహేవియర్. రాత్రి కూడా అంతగా మందలించాక ఇష్టారాజ్యంగా బొమ్మలాట ఆడుతుందని చెప్పి గట్టి తిడతానే సారీ అని చెప్పింది. ఇంత జరిగిన తర్వాత కూడా నాకు రాస్తారని కావాలని చెప్పేసి ఆమె గట్టిగా అంటూ ఉంది. కానీ మానసికంగా అతను ఎంతవరకు దాన్ని ఒకవేళ అతను ఫిక్స్డ్ మైండ్ నాట్ టు స్టే విత్ దిస్ ఉమెన్ సార్. అతను తిరిగి అమ్మాయి దగ్గరికి రావాలని కోరుకుంటాం కానీ వస్తాడని నేను అనుకోవట్లేదు. ఓకే, థ్యాంక్ యూ కళ్యాణ్ దిలీప్ గారు. సో చాలా విషయాలు మాకు అన్నీ కూడా